గుడ్ మార్నింగ్. తెల్లవారిందండి, మేల్కొన్నారా? రండి అయితే దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొక ప్రశస్తమైన సమయంలో నీ పరిశుద్ధ లేఖనాలను పరిశీలిస్తుండగా మా బ్రతుకులకు అవసరమైన శుద్ధీకరణ దయచేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. వాక్యం వింటే ఏమొస్తుందండి? రోజు వాక్యం చదవమంటారు, వినమంటారు, దానివల్ల మాకు ఏం ప్రయోజనం మరి ఎవరన్నా అడుగుతారా ఏంటి? వాక్యం వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. వాక్యం అని ఉదక స్థానంతో మనం శుద్ధీకరించబడతాం. ఉదయం లేచిన వెంటనే చక్కగా స్నానం చేస్తే ఎంత ఫ్రెష్గా ఉంటామో, ఉదయం లేచిన వెంటనే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే మన మనస్సులు అంత స్వచ్ఛంగా ఉంటాయి, అంత శుద్ధీకరించబడతాయి. ఆయన వాక్యం మనల్ని శుద్ధీకరిస్తుంది, పవిత్రపరుస్తుంది. దేవుని వాక్యము చదవండి, విశ్వాసంతో ధ్యానించండి, ఆలకించండి, ఆశీర్వదించబడతారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయంలో, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకొందుము. హల్లెలూయా. దేవుని వాగ్దానాలు, దేవుని వాక్యము, ఆయన వాక్యమంతా ఆయన మాటలతో, ఆయన వాగ్దానాలతో నిండిన సందేశాలు మనకున్నాయి. కాబట్టి దేవుని భయముతో మనం పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవచ్చు. మనం పెండ్లి కుమారుడు కొరకు ఎదురు చూస్తున్న వధువు సంఘంగా ఉన్నాం. క్రీస్తు రక్తములో కడగబడిన మనం పరిశుద్ధపరచబడాలి. క్రీస్తు మనల్ని క్షమించి ఉన్నాడు, రక్షించబడి ఉన్నాం అని చెప్పే మనం క్రీస్తు సారూప్యంలోనికి మలచబడాలి, పరిశుద్ధతలో పరిపూర్ణమవ్వాలి. శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాం. దేవుని వాక్యము మనం ధ్యానిస్తుండగా, ఆయన వాగ్దానాలను ఉచ్చరిస్తుండగా మన శరీరానికి, మన ఆత్మకు కలిగిన సమస్తమైన కల్మషము నుండి మనం పవిత్రపరచబడుతున్నాం. మనం ఈ లోకంలో ఉన్నాం కదండి. ఉదయం స్నానం చేసి ఎంత ఫ్రెష్గా లోకంలోకి వెళ్ళినా సాయంత్రం అయ్యేటప్పటికీ మనం దుర్వాసనతో, మురికితో, అలిసిన స్థితిలో ఇంటికి వస్తాం కదా. ఈ లోక మాలిన్యం మనకు అంటుకుంటుంది కదా. మరలా మనం స్నానం చేస్తేనే పరిపూర్ణమైన శుద్ధీకరణ కలుగుతుంది కదా. అందుకే ఈ అవిశ్వాసపు లోకంలో మనం బయటికి వెళ్ళినప్పుడు నీవెవరవో నీవు గుర్తుపెట్టుకోవాలి. చూడండి 14వ వచనం, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకండి. నీతికి దుర్నీతితో ఏం సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలుతో ఏం సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడా? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. హల్లెలూయా. గమనించండి, అవిశ్వాసులతో జోడుగా ఉండకండి. దినమంతా లోకంలోనికి వెళ్ళినప్పుడు అవిశ్వాసుల మధ్యలోనే ఉంటున్నాం, వారి మాటలే వింటున్నాం, మనకు తెలియకుండానే వారితో ఏకీభవిస్తున్నాం. అది విజ్జోడైపోవటం. దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపును. కాబట్టి జాగ్రత్త. మీరు నీతికి దుర్నీతికి ఏం పొత్తు? అసలు మీరు వెలుగుతో సంబంధులుగా ఉండి చీకటి ప్రజలతో ఎలా ఉండగలం? ఎలా ఏకీభవించగలం? మనం దేవుని ఆలయమై ఉన్నాం. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నేను దేవుని ఆలయము. దేవుడు నాలో ఉన్నాడు. నేను అందరిలాగా ఉండలేను, అందరిలాగా అబద్ధాలు చెప్పలేను, అందరిలాగా మోసాలు చేయలేను, అందరిలాగా నేను అన్యాయం చేయలేను, అందరిలాగా నా దేహాన్ని మద్యపానంతో
మధుపానంతో, ఏంటంటే ధూమపానంతో, అనవసరమైన వాటితో నా శరీరాన్ని నేను అపవిత్రపరుచుకోను. నా కన్నులు వ్యర్థమైన వాటిని చూడకుండా నేను తిప్పేసుకుంటాను. లంచం పుచ్చుకోకుండా నా చేతులు మలచుకుంటాను. నేను దేవుని బిడ్డను. ఈ లోకంలో నేను వెలుగుగా ఉన్నాను. చీకటితో సంబంధులతో నాకు సహవాసం లేదని నిర్ణయం చేసుకోవాలి. అవునండి. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను మీలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండండి. మీ దేవుడని నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరు పరిశుద్ధులై ఉండండి. మీ పరలోకపు తండ్రి కనికరము గలవాడై ఉన్న ప్రకారం మీరు కనికరము గలవారై ఉండండి. మీ తండ్రి దేవుడు ప్రేమమయుడు కనుక మీరు ప్రేమమయుడిగా ఉండండి. ప్రభు క్షమించేవాడు, మీరు క్షమించండి. నేను మీ దేవుడిగా ఉంటాను, మీరు నా ప్రజలుగా ఉంటారు. కాబట్టి మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకంగా యు ఆర్ స్పెషల్. అందరితో నువ్వు ఏకీపించవు, అన్నిట్లో నువ్వు ఏకీపించవు. బూతులు తిట్టేవారితో నువ్వు తిరిగి తిట్టావు. ఏంటండి, ఎవరైనా మనం తిడితే మళ్ళీ అదే తిడితే మనకి వారికి తేడా ఏముందిగా? దేవా నాకు సహాయం చేయి, నా శుద్ధ హృదయాన్ని కాపాడుకోవడానికి. నా తండ్రిగా నీ ఉన్నావు, నా ప్రభువుగా నీ ఉన్నావు, నాలో నీ ఉన్నావు, నన్ను కాపాడు అని మొరపెట్టుకో. మీరు ప్రత్యేకంగా ఉండడు, అపవిత్రమైన దానిని ముట్టకుడి అని ప్రభు చెబుతున్నాడు. అసలు వాటి జోలికే వెళ్ళకూడదండి. అపవిత్రమైన వాటి కొరికి అది ముట్టకూడదు. అపవిత్రమైన వాటిని ముట్టొద్దు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, మీ దేవుడినై తండ్రినై ఉంటాను, మీరు నా కుమారులు కుమార్తెలై ఉందరని సర్వశక్తి కలిగిన దేవుడు. ఎవరి కుమారులు ఎవరి కుమార్తెలుగా ఉంటామట మనం? సర్వశక్తి గల దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉండే భాగ్యాన్ని మనకిచ్చాడండి. మనము అందరిలాంటి మనుషులమే, మనము అందరిలాంటి పాతాదాము స్వభావం కలిగిన వ్యక్తులమే, పతనమైపోయిన స్వభావం కలిగిన వారిని నరకానికి పాత్రులమే. కానీ యేసుక్రీస్తు తన రక్తాన్ని చెందించి మనల్ని కొని సాతాను సంబంధాలుగా బ్రతుకుతున్నప్పుడు, అపవాది యొక్క ఆధ్వర్యంలో మన జీవితాలు నాశనమైపోతున్నప్పుడు మనల్ని విమోచించి ఉన్నాడు, విడిపించి ఉన్నాడు. తన రక్తముతో శుద్ధీకరించి తన హక్కును చేర్చుకొని నేను మీ దేవుణ్ణై ఉంటాను, మీరు నా ప్రజలై ఉంటారు, మీరు నా కుమారులు కుమార్తెలని పిలువబడతారని సర్వశక్తి కలిగిన ప్రభు సెలవిస్తున్నాడు. ప్రియులరా, ఈ వాగ్దానాలు మనకున్నాయి కనుక మన శరీరానికి ఆత్మకు కలిగిన కల్మషముల నుండి మనల్ని మనం పవిత్రులుగా చేసుకుందాం. దేవుని ఎరిగిన వారు కావాలని పాపము చెయ్యరు. దేవుని బీజం వలన పుట్టినవాడు పాపము చెయ్యడు. శోధన సమయంలో పాపములో కాలు జారి పడతాడేమో కానీ ఆ పాపములో ఎంత మాత్రం నిలవలేడు. తను ఆ పాపము నుండి బయటపడి కడగబడుటకు ఆశపడతాడు. ఒక పందిని తీసుకెళ్లి బురదగుంటలో వేస్తే అందులో పరవశిస్తుంది. అది ఒక గొర్రె పిల్లని తీసుకెళ్లి బురదగుంటలో వేసి చూడండి, అది ఎంత వేగంగా మీరేశారో అంత వేగంగా ఎగిరి బయటపడి దులుపుకుంటూ దూరంగా పరిగెత్తుకు వెళ్ళిపోతుంది. దావీదు వంటి భక్తుడు శోధన సమయంలో పాపంలో పడిపోయాడు. తన స్థితిని గ్రహించుకున్న తను నన్ను కడిగయ్యా, నన్ను శుద్ధీకరించయ్యా, నీ సన్నిధిలో నుంచి నన్ను తోసేయకు, నీ పరిశుద్ధాత్మ నాలో నుండి తీసేయకు, నా పాపం పోనట్లుగా నన్ను బాగా కడుగు అని కన్నీటితో దేవునికి మొరపెట్టి విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాపడ్డాడు. ప్రభు ఇచ్చి క్షమాపణను పొందుకున్నాడు. ప్రభు ఎరిగిన తర్వాత నేను తప్పు చేశాను, పాపంలో పడ్డాను, ఇక నాకు గతి లేదు, ఇక నేను పనికిరాను, ఇక నన్ను దేవుడు క్షమించడు అనుకుంటున్నారా? అది అపవాది మాట. దేవుడు నిన్ను ఇంక క్షమించడు. దేవుని దగ్గరికి నీకు క్షమాపణ లేదు, నువ్వు వింటే నువ్వు బతకలేవు, పరిశుద్ధంగా ఉండలేవు అనే గుసగుసలు అపవాది వల్ల గమనించి వెనకండి.
నా దేవుడు సమర్థుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. పడిన నన్ను లేవనెత్తుతాడు, మరల తన రక్తములో కడిగి నన్ను శుద్ధీకరిస్తాడు, నన్ను విడుబడి ఎడబాయడు. నేను నా పాపములో మరణించి నరకానికి పోవటం ఆయనకి ఇష్టం లేదు, కానీ నా పాపములు క్షమించబడి పశ్చాత్తాపంతో నేను ఒప్పుకొని విడిచిపెట్టి క్షమించబడి ఆయన రాజ్య వారసులుగా అవ్వాలని ఆశపడుతున్నాడు అన్న సంగతి. ఆయన నా తండ్రి తన బిడ్డలో ఎడల జాలి పడతాడండి. తండ్రి తన బిడ్డలు చెడిపోయారని తరిమేస్తే లోకంలో కుటుంబాలే ఉండవు. తండ్రి సహిస్తాడు, ఓర్చుకుంటాడు, భరిస్తాడు. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు చేర్చుకున్నాడు, పోగొట్టుకున్న హోదాలన్నీ ఇచ్చాడు. ఆ పరలోకపు తండ్రి ప్రేమను మనము ఆ తండ్రిలో చూస్తున్నాం. మన ప్రభు నిత్యుడగు తండ్రి, ముదిమి వయసు వచ్చే వరకు నిన్ను ఎత్తుకునివాడు. నా ఎద్దుకు వచ్చేవారు నేనెంత మాత్రము త్రోసివేయనన్నాడు. ఒక్కసారి ఆలోచించండి. రక్షించబడ్డ నీవు ఎక్కడున్నావు? అవిశ్వాసులతో జోడుగా ఉన్నావా? రక్షించబడ్డారని చెప్పుకునే నీవు ఇంకా ఈ లోకంలో, లోక కార్యాలలో, ఈ జీవన సంబంధమైన వ్యాపారాలలో చిక్కుకొని నిన్ను సృష్టించిన సృష్టికర్తకు, నిన్ను ప్రేమించి రక్తమిచ్చిన ప్రభువుకు దుఃఖాన్ని కలుగజేస్తున్నావా? ఆ పాప జీవితంలో, ఆ పడిపోయిన జీవితంలో ఏమాత్రము తృప్తి లేక, నీ తప్పులు నీవే క్షమించుకోలేక, నీ నష్టాలు నీవు భరించుకోలేక నీవు కృంగిపోయి ఉన్నావా? తండ్రి వద్దకురా, నేను నీ దేవుణ్ణై ఉంటాను, నీవు నా కుమారుడివై ఉంటావు, నా కుమార్తెవై ఉంటావు. నేను నిన్ను క్షమిస్తా, నేను జాలిపడతా. తండ్రి తన బిడ్డల ఎడల జాలిపడినట్లు ప్రభు మన మీద జాలిపడుతున్నాడు. మీరు ఎంత దూరం వెళ్ళినా యేసయ్య దగ్గరికి తిరిగి రావాలి. లోక బంధకాలలో చిక్కునుంటే విడిపించగలిగిన వాడు ఆయన. నువ్వు ఎక్కడ పడున్నావో అక్కడ మరపెట్టు, ఆయన మంచి కాపరి. గొర్రె చెప్పిన మాట వినకుండా ముళ్ళ కంచెల్లో చిక్కున్నప్పుడు అది బయటికి రావడానికి ఎంత ప్రయత్నిస్తుందో అన్ని గాయాలై మరింత వేదన చెందుద్ది. కానీ అదే గొర్రె పిల్ల ఆ ముళ్ళ కంపల్లో నుంచి ఒక కేక వేస్తే ఆ స్వరము విన్న కాపరి తప్పిపోయిన ఆ గొర్రెను రక్షించడానికి పరిగెత్తుకుని వచ్చి ఆ ముళ్ళ కంచెల నుంచి ఆ గొర్రెను తప్పించి నూనె రాసి మెడెక్కించుకుంటాడు. పడిపోయిన నీవు దేవునికి మొరపెడితే, పాపినైన నన్ను క్షమించు అని ఒక్క మాటను ప్రభు కరుణాహస్తము నిన్ను ఆదరిస్తుంది. నీవు పోగొట్టుకున్న సంతోష సమాధానాలు నీకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. రక్షించబడిన తర్వాత ఈ లోక మాలిన్యం మమ్మల్ని అంటుకొని, మమ్మల్ని ఈడ్చుకుంటూ అవిశ్వాసుల మధ్యలో చిక్కుకొని అల్లాడుచున్న పరిస్థితుల్లో ఉన్న విశ్వాసాలు అనబడిన వారిని ఈరోజు చూడయ్యా. నా తండ్రింటికి నేను వెళ్ళిపోతా, నా దేవుని సన్నిధికి నేను వెళతా. నా పాపమును కడిగేవాడు, నన్ను క్షమించేవాడు, నాకు నూతన జీవితం ఇచ్చేవాడని గుర్తించుటకు ఏ రోజుకు ఆ రోజు మా శరీరమునకు ఆత్మకు కలిగిన ప్రతి కల్మషమును నీ పరిశుద్ధ లేఖములను మా హృదయాలకు అనునయించుకునడం ద్వారా పవిత్రపరుచుకున్నటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడైనను గాక. ఆమేన్. ప్రభు క్షమిస్తాడండి. నిరుత్సాహపడిపోవద్దు. ఏ బాధలో ఉన్నారో, ఏ శ్రమలో ఉన్నారో, ఎక్కడ చిక్కుకున్నారో కేకేయండి చాలు. దేవుని వాగ్దానాలు మనకున్నాయి. నేను విడువని ఎడబాయనన్న ప్రభు, కనికరించే ప్రభు, కృప చూపించే ప్రభు మనకున్నాడు. మీకోసం ప్రార్థించడానికి మేము కూడా సిద్ధం. 954044 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కు టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీరు కూడా ప్రభు సన్నిధిలో మిమ్మల్ని తగ్గించుకొని ప్రార్థించుకోండి. ప్రభు మిమ్మల్ని శుద్ధీకరిస్తాడు, క్షమిస్తాడు, నూతన జీవితాన్ని ఇస్తాడు. ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతిదినంలో కలుసుకుందాం. ఈరోజు సోమవారం కదా, ప్రభు చిత్తమైతే జూమ్ ఉంటుంది. దయచేసి జూమ్లోకి రండి. ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, మీతో వ్యక్తిగతంగా మాట్లాడడానికి, అలాగే జూమ్ ఫెలోషిప్లో మీరు కూడా ఏకీవించి
మరింత ఆదరణ సహవాసం పొందడానికి అనుకూలంగా ఉంటుంది. వారానికి 1-2 రోజులు మాత్రమే 1-2 రోజులు మాత్రమే జూమ్ ఉంటుంది కనుక ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. భవిష్యత్తు మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు జూమ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక.